गाइस आप सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए बुज्जी गाड़ू के सीन 2 का रिएक्शन। सो बुज्जी गाड़ू का इंट्रो सीन बहुत कमाल का था, लेकिन बहुत सारे क्वेश्चन छोड़ गया है कि अब इतने साल बाद उन दोनों का क्या होगा। तो वो देखते हैं, फिर आप भी देखो, हम देखते हैं। लेट्स स्टार्ट। डे ఏమైంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు நீ வைசாக் போயிட்டு இருக்குல்ல எனக்கு ரொம்ப வருத்தமா இருக்கு ओके மாமா जा रहे हैं వైజాగ్ वापस। డార్లింగ్ నీకు అర్థం కావట్లే 12 ఏళ్ళు రా 12 years అక్కడ వెయిటింగ్ రా yes నువ్వే అంత ఏడుస్తా ఉంటే అదెంత ఏడుస్తా ఉంటుందో చెప్పు నిజం చెప్పు చిట్టి కన్నా నువ్వు నాతో నీకు కలిసి ఉన్నావు నీతో కలిసి ఉన్నాను రా చిట్టికి దూరంగా ఉన్నాను రా తేడా లేదు He's in love with Prabhas. తీసుకుని తొందరగా వచ్చే మామ ये वो दोस्त की तरह है यार। I know బాస్ यार, 50 డేస్ ఫంక్షన్ కి ఇక్కడ sarcasm సరియా समझ नहीं आता। समझ गया। వీడికి పోడా పో మామా ఓవర్ యాక్షన్ పడగలడే వత్త పో వేలపార్ పోడా चिट्टी तो घर शिफ्ट करके जा चुकी है। పార్ట్ ఉంటదరా కొంచెం వాడండి ఉంది सुने కదా साहब। వాడండి రా. గోదావరి कितने ఎప్పుడు young है ये भी। గోదావరి గోదావరా ఆ. అలా స్ట్రైట్ గా రైట్ సైడ్ తిరిగావు అనుకో అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటది నీకోసం పెట్టారు అది వెళ్ళు ఒరేయ్, నీ పోనీ నర్స్పూర్ ఎప్పుడు వస్తుంది ఐడియా ఉందా తెలియదురా తెలిసినా చెప్పను ఏం చేస్తావు అలా టఫ్గా చూస్తున్నావేంట్రా కొడేస్తావా ఫోన్ చూసి మాట్లాడరా మూంచి పాత పేసినడే మూంజా ఒరేయ్ బుజ్జి మా బుజ్జిగాడు ఒరేయ్ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయావు మళ్ళీ ఇదేనా రావడం అవునరా ఇంటికి వెళ్ళావా రాగానే ఫస్ట్ నన్నే కలిసావా ఇంక నీ లైఫ్ అద్భుతంగా ఉండదురా ఏడ్చలే ఏం చేస్తున్నారు సత్తే ఇప్పుడు మన పేరు సత్తి కాదురా టోకియో జానీ टोक्यो जॉनी పేరే కాదురా మన రేంజ్ కూడా మారిపోయింది ఇప్పుడు మన బిజినెస్ అంతా చైనా జపాన్ మలేషియా సింగపూర్ వావ్. ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నావు రా పద వెళ్ళి కాఫీ తాగుతాం ఆడుకుందాం వద్దులేరా ఎలాగో ఇంటికి వెళ్ళగానే సిట్టి ఫిల్టర్ గా పెత్తది పద వెళ్ళి తాగుదాం వద్దు బా మళ్ళా తాగేద్దాం వద్దు బా మన బట్టి తాగేద్దాం అడుగురా ఏయ్ రండ్రా. బావా, ये क्या हो गया? పద, పారిపోదాం. ఏ? అయ్యో, इंटरनेशनल International बिजनेस business का क्या हुआ? लोकल लोग मार रहे हैं इंटरनेशनल बिजनेस करने के लिए। రా బావా, పరిగెట్టు. वो क्यों भाग रहे हो? और वो साथ ही तो भागेगा ही ना। బావా, పరిగెట్టు. ठीक है, स्टेशन से पोर्ट पे आ गए। ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీ వద్దు బావా, పారిపోతాం బెటర్ ओ ओ ये तो उनका फेवरेट काम है। वाह వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్ ఇది మొత్తం పులిహేర చేసేస్తున్నాడు वो भी भाग ही रहे। బోర్ తక్కువ ఎదవ. ये सही तरीका है। अरे दो अलग स्टाइल है बचने के। ఏంట్రా నీకు తన్నాడుతాను బాబా వాళ్ళ గురించి తెలీదు ఎవడైతే నాకేంట గొడవ మొదలయ్యాక ఆడ ఈడ అని చూడండి కాలా చెయ్య माय गॉड కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్ మా కర్చెట్గా సపోర్ట్ కావాలి పోలీస్? ఇక్కడ ఒకటి కంట్రోల్ చేయలేకపోతున్నాం ये पुलिस है? ఎవరు డార్లింగ్ మీరు పోలీసులు రా ఓ, no. ఓకే మీద కొడేస్తున్నావు నీ వెనకలు ఎందుకు పడ్డారా ఏం చేస్తున్నారా నువ్వు ఏం చేస్తున్నాడా है? అమ్మ నా కొడుకు स्मगलर। अले वाइजैक में आते ही पुलिस के हाथ चढ़ गए। अरे, पंगे शुरू हो गए अब तो आते से। జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా మాట్లాడు చెప్పు తోడు సెలబ్రిటీ అయిపోయాడు మాకు అంతా బాగుంది కానీ బావా ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా బొచ్చు బాలేదా ఆ. అనవసరంగా ట్రైన్ దిగ్గానండి ఏదో మోహన్ చూసి పలకరించారు కాఫీతా బా అన్న ఇప్పుడు చూడు సెంట్రల్ జైల్లో పడతా పేరు ఎలా యా? సార్
మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నన్ను అనవసరంగా లోపలేశారు సార్. నేను ఏ తప్పు చేయలేదు. कौन है अब? అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్నవాడు ఎవ్వరు కూడా తప్పు చేయలే. మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరినీ లోపలేసాం. అలా కాదు సార్, ఆ, మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికి వెళ్ళి చిట్ని కలిసి ఎల్లుండి వచ్చేతనే. చిట్ట అదెవరు? చిట్టి चिट्टी చిట్టి ఎవరా? నా దిల్ ओ అటువంటి దడకల్లో మాకు 10 ఉన్నాయి. వాటి కలవడానికే మాకు టైం సరిపోవట్లేదు. నువ్వు నోర్మై పో. సార్ 12 साल तक वही सेम प्यार. సార్ కుదరదని చెప్తున్నానా? హలో, ओ రేపు నేను వెళ్ళిపోతున్నాను. బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. अरे అంటే పారిపోతావా? జైల్లో నుంచి పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే జైల్లో నుంచి పారిపోతానని నాకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది కాదు సార్. ఏయ్! సార్, ఓ. సార్, అది కాదు సార్. ओ నిన్నే 10 మంది పోలీసుని ఎరగొట్టొచ్చా అంట. ఎక్కడికమ్మా? పారిపోరా. సార్. పారిపో. తాట తీస్తా. ఎన్న कौन है रे तू? సో కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు ఆ? వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? మనోడలే చెప్పు. ఇన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? नथिंग. ఏమి సంపాదించలేదు. మరి నువ్వు చిట్టి బతకడానికి డబ్బుద్దా? కావాలి, ఎందుకు? ఎంత కావాలంటే ఆ? ఓ 5 లక్షలు, 10 లక్షలు, ఓ 15 ఉన్నా పర్లేదు. ज्यादा डिमांड भी नहीं है. యా, నువ్వు ఇస్తావా? కోటి రూపాయలు ఇస్తాను. हाँ? करोड़ किसको मारने के लिए? మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడ్డాలి, ट्रैप है ये ट्रैप. డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు. కానీ ₹1,00,00,000 అంటున్నావు చూడు, టెంప్టింగ్. ये सही है. मारना गलत है पैसे के. బ్యాడ్ ఫెలోనా? మనలాగే గుండా. అయితే ఓకే, అలాంటి చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే. అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జయ్ నీకు భయం అయితే చెప్పు, నేనే చేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను, ఈయన్ని కూడా కలిపేసి. हजार. డబ్బులు పక్క సిల్వర్ బాజార్. ఫ్రీగా వేసేద్దాం. బావా. శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాడిని. అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది. రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నాకు చిట్టి ఎక్కడ ఉందో. चिट्टी कहाँ है? हमें भी ढूंढ चाहिए. नहीं, त्रिशा है. नहीं, नहीं त्रिशा भी नहीं. कोई और है. ఎక్కడికే? అమ్మా ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? ओ इसको भी याद है. ఈ పాటికి पर ये तो फुल मॉडल टाइप बन गई है. కాలు ఇరగొడతారా? అమ్మా డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. నేను మాత్రం వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్ అమ్మా. యాడికమ్మా నువ్వు పోయేది? బుజ్జికాడికి అడిగిపోతా అని ఇక్కడ జ్ఞాపకం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయిన యాదవ్. ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఆడికి నా ముడి సావదు. ఏమే, ఎప్పుడైనా నేను తండ్రిలా చూశానా, స్నేహితుడిలా చూశా? దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ బుచ్చికాడికి వెళ్ళిపోతానంటావా? వీడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, వీడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో ట్రైనింగ్లు ఇమ్మాక. पैच वर्क. ఉద్దేశాల్లో ఏం వద్దు మనకి. బావా మనం ఈ కూరగాయల వెనక్కి ఎలా ఉంటది? సీ ఫుడ్ దేమో బా. మనం పెద్ద కాస్ట్లీ ఏంటి? అలా అయితే ఓకే. దాంట్లోకి వెళ్ళిపోవాలా? ఎరా కాళీకాన్ని అంత జాగ్రత్తగా పట్టుకెడుతున్నారేంటి? వాళ్ళ నా దగ్గర నాకేదో 6th సెన్స్ కొడుతుంది. हाँ. ఏమిట్రా గూడు పుటాడి చేస్తున్నారు? గుసగుసలాడుతున్నారు ఏమిటి? నిజం చెప్పండి, డొక్క జీరేస్తా. చెప్పరా, చెప్పు. चले भी गए वो उस वैन में बैठकर. Come on, search. ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్. सही बंदे को चुना है. इतनी आराम से वो चला भी गया. ये थोड़ी थोड़ी रकुल प्रीत जैसी लग रही है ना? నమస్తే అండి. నమస్తే. మీరు హేమలత గారు కదండి? అవునమ్మా. ఆ, బుజ్జి వచ్చాడా? బుజ్జా? ఏ బుజ్జి? మీ అబ్బాయి అండి, ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతకీ నువ్వెవరు? నన్ను గుర్తుపట్టలేదండి? ఆహా, పక్కింట్లో ఉండేదాన్ని, చిట్టిని. చిట్టా. ఆ,
ఏమండో చిట్టి 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 వచ్చింది రండి. मार देगा పక్కింటి చిట్టువేనా? అవునండి ఆహా. పక్కింటి చిట్టువే అవునండి ఆహా ఎందుకు వచ్చావు బుజ్జి కోసం వచ్చానండి ఆహా. మేము ఇప్పుడు హైదరాబాద్ లో वो अपने ఉంటున్నాం बेटे को भूल गए డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు మా ఇల్లు బేరం పెట్టారా అమ్మేస్తావా ఉన్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు నాకు కాకుండా చేసావు వాడు ఎక్కడున్నాడో ఏంటో తెలియదు మళ్ళీ ఆ నెత్తుకోవడానికి వచ్చావా వాళ్ళే ఏయ్ నడవ బయటికి నడు. చాలా దూరం నుంచి వచ్చానండి ఎంత దూరం నుంచి వచ్చావు అంత దూరం వెళ్ళిపో బుజ్జి వస్తే ఏయ్ బుజ్జి లేదు గజ్జి లేదు నడు బయటికి నడు. వెళ్ళు తల్లి నీకు దండం పెడతాను వెళ్ళు తల్లే ప్లీజ్ ఎంత కడుపు కోత పెట్టావే ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మళ్ళీ ఎత్తుకోవడానికి వచ్చావు నువ్వు చిట్టి అంటే చిట్టి ఊరుకుంటే వచ్చేసింది బుజ్జిగాని కావాలంట. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. ओले तो न्यूज में आ गए మీ దాబాలో టీవీలు లేవు కదండి లేవండి మంచి పని చేశారు లేకపోతే ప్రతి అడ్డమైన ముఖం చూడాల్సి వచ్చేది మీరేనా అవును పదండి ऐसे कौन है आप తెరవండి ओ 10 లక్షలు సెల్ ఫోన్ నా పేరు రాజు అడ్వకేట్ నా ఫోన్ నంబర్ కూడా ఇందులోనే ఉంది హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు ఏ వేయాల్సింది అక్కడే हैदराबाद వచ్చాక ఫోన్ చేయి वो भी वहीं पे रहती है ना हाँ లేవా నేనే చేయాలా నీ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా అయినా సరే నువ్వే చేయాలి నేను చేయను నీ కళ్ళజోడు నాకు నచ్చలేదు. అది పోలే సడన్ గా తీసేయమంటే ఎలా తీసేస్తారు ఉంచుకోరా मुझे भी नहीं अच्छे लगे उसके कॉलर्स अलग अलग तरीका है इनका बात करने का నమస్కారం సార్. वही वही है ना वही है, पत्थर मारा सर था सर थोड़ा था इसका నా చిట్టిల్రా इतनी चली गई చిట్టిగా చిట్టిలు కూడా వదిలేడు He's gone. చిట్టి నా చిట్టి వచ్చేస్తా చూడు. देखो ना ये लोग ఎవరు కావాలి? इस तरीके से नहीं ऐसे दिखाना नहीं दिखाना चाहिए था ఎవరు? पर उस टाइम पे ऐसे करते थे నీ బుజ్జిని అమ్మా ఈడెవడ బుజ్జంట. చిట్టి గిట్టి ఎవరు లేరు ఇక్కడ చిట్టి గిట్టి. we are here for many years చిట్లు లేదంటరా ఇప్పుడు ఎలాగా యహా ఈ ఎదో హోటలందరూ అడుగుతుంటే మీ నాన్న అడుగుతాం పద पहले इधर गए కొట్టేతాడేమోరా. ఎలా నేను ఉన్నాను కదా నీకేమవుతురా రా రా ఆ, రా ప్రభాస్ రాజు గారు ప్రభాస్ రాజు గారు ఎస్ ప్రభాస్ ये प्रवास है इनका नाम గుర్తుపట్టారండి? లేదు ఎవరు అదే బుజ్జిగడు లేడండి. బుజ్జా అదే బుజ్జిగడి క్లాస్మేట్ అండి. नहीं చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాడి. మీరు అప్పుడప్పుడు చాక్లెట్ కూడా ఇచ్చారు. నేను నా కొడుకు కొనిపెట్టలేదు ఎప్పుడు నీకెప్పుడు ఇచ్చాను నమ్మను అదేంటండి మీరు ఇక్కడ తాగి పడిపోలేదు? అవును అప్పుడు పిన్న అప్పడాలు కర్రించి కొడితే మీ నెత్తి మీద 2 కుట్లు కూడా పండి. కరెక్ట్ మేము ఇక్కడ ఆడుకున్నాం సార్ ఈ పక్కింట్లో చిట్టి వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అదా దొంగముండు నా కొడుకు పోవడానికి అదే కారణం తిట్టుకున్నా 4 రోజులు బండబూతులు తిట్టాను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు తట్టుకోలేక పోనీ ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అనవసరమైన విషయాలనే పట్టించుకోండి బా కానీ ఒకటి పట్టించుకుంటారు ఏంటది ओ अब सच बता देंगे सर చాలా థ్యాంక్స్ రా మా బుజ్జిగాడు నాతో ఉండుంటే మరి నీ అంత పొడుగు కాకపోయినా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఒక్కడనే అయిపోయాడు ऐसे नहीं करना चाहिए था అప్పులు इनको పాలైపోయాడు ओ डेड ट्रैप ఆడుంటే నాకు తోడన్నా ఉండేవాడు ओ అప్పులు అంటున్నారు ఏ మాత్రం ఉంటాయండి ఆమా. ఒక 5-6 లక్షలు ఉంటాయి ले वो भी चुका देंगे चला అది పోలండి. 10 दे दिए ఈ भाई 10 ఉంచండి. 10 అంటున్నావు ఎంత బాబు ఇది 10 అంటే ఓ 10 లక్షలు. పర్వాలేదు ఉంచండి సార్ బుజ్జిగాడు కలిసిన తర్వాత మేము మాట్లాడుకుంటాం సార్ మీరే ఎంత మంచోళ్ళు అంటే మా బుజ్జిగాడు ఇంకెంత మంచోడు అయి ఉంటాడరా బాబు మీరిద్దరు ఇవాళ నా ఇంటికి వచ్చి నాతోటి పడుకోవాలి మా ఇంటికి వెళ్దాం రండి వెళ్దాం సార్. కానీ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. అడుగు బాబు పక్కింట్లో చిట్టి ఆనందంగా ఉన్నప్పుడు దాని పేరు ఎందుకో మా ఇంటికి వెళ్ళిపోదాం రండి రా ऋतिक रोशन लुक्स लाइक मी अरे यार इनका क्या भी जोड़ी बन रही है और देखा तो चिट्टी यहाँ पे आई भी उनसे मिलने के लिए लेकिन उसको तो यहाँ पे पूरी तरह भगा दिया गया उन्होंने बताया नहीं अभी तक कि उन्होंने भगाया है उसको तो वो चीज़ भी प्रभास को नहीं पता है और दूसरी बात देखा जाए तो अब वो हैदराबाद जाएंगे उनको जो बिजनेस मिला है वो वहीं का मिला है तो अब ये चीज़ बहुत होगी और ऊपर से अपब्रिंगिंग बहुत अलग होगी इनकी चेन्नई में हुई है उनकी हैदराबाद में हुई है और वो थोड़ी ऐसे मॉडल टाइप बन गए हैं ये थोड़े अभी पूरे राउडी गुंडे हैं बहुत फ़र्क आ गया है
चिट्टी का तो टोटली अनएक्सपेक्टेड था, बिकॉज हमको ऐसे हमने अज्यूम किया था कि ये जो है बहुत ज़्यादा प्यार करते थे, वो बचपन में वो भी नखरे दिखा रही थी, तो क्या पता ये भूल गई हो। और जिस हिसाब से वो मॉडल हमको दिखाई गई तब भी हमको ऐसे उम्मीद तो नहीं थी कि उसको याद होगा, पर उनको याद है। तो मुझे तो लग रहा है कि ये यहाँ पे तो नहीं मिलने वाला, इनका मिलना कहीं और ही लिखा है। एक्चुअली देखेंगे क्या होता है। तो आप लोग कैसे लगा कमेंट सेक्शन में जरूर बताएगा। तो ऐसे लाइक करते जाइए, कमेंट करते जाइए, शेयर करते जाइए और सब्सक्राइब करिए। बाय।